నకిలీ డిగ్రీలు, వైద్య ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం చేస్తున్న 11 మంది నకిలీ వైద్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఓ మెడికల్ షాప్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేకంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమిషనర్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, ఫేక్ డాక్టర్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తూ వైద్యం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి వైద్యుల పేర్లతో ఉన్న రబ్బర్ స్టాంపులు, ప్రిస్క్రిప్షన్ ప్యాడ్లు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు, వేలాది మందులు, గ్లూకోజ్ బాటిళ్లు, ఇతర వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ వైద్యులు రోజుకు సుమారు 50 నుంచి 100 మంది రోగులకు వైద్యం అందిస్తూ ఒక్కొక్కరి నుంచి 50 నుంచి 200 రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తు వెల్లడైంది. సికింద్రాబాద్ జోన్లో 6 మంది, జూబ్లీహిల్స్ జోన్లో 5 మంది నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై హైదరాబాద్లోని వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం 11 కేసులు నమోదు చేశారు. నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది పోలీసులు తెలిపారు. ప్రజలు వైద్యం చేయించుకునే ముందు వైద్యుడి అర్హతలు, రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించాలని సూచించారు. జూబ్లీహిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు ఒకటి మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్లో 2 కేసెస్, జూబ్లీహిల్స్ పిఎస్లో 1 కేసు, ఫిల్మ్ నగర్, బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్పేట్, దోమల్గూడలో ఒకటి కేసు, అండ్ చిల్కల్గూడ అండ్ ఓఎస్ సిటీలో 2 టోటల్ 11 కేసెస్ మేము బుక్ చేశాము. ఈ 12 మెంబర్స్కి అప్రెంట్ చేశాము. ఈ అందరూ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆబ్టైన్ చేసి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్గా అది డాక్టర్గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మేము అప్రెంట్ చేశాము. ఈ అన్ని క్లినిక్ నుంచి మేము కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత డాక్టర్ రబ్బర్ స్టాంప్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, గ్లూకోజ్ బాటిల్స్, తర్వాత బీపీ మీటర్, స్టెథోస్కోప్స్ అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. సో ఈ అందరూ అది ఫాల్స్గా డాక్టర్గా చూపించేసి ఈ రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10 to 40 పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఆల్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 50 to 200 రూపీస్ ప్రతి పేషెంట్స్లో ఛార్జ్ చేస్తున్నారు. ఈ డాక్టర్ గురించి చెప్పాలంటే మధురానగర్లో ఒకటి శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా పెట్టారు. ఇది రామ్ శేఖర్ రెడ్డి, వాడు మెడికల్ షాప్ ఓనర్. వాళ్ళ భార్య పైన ఈ మెడికల్ షాప్ ఉంది. తర్వాత అక్కడ భార్య పని చేయట్లేదు, ఇది హస్బెండ్ అక్కడ ఈ మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు. సో కొన్ని ఫైనాన్షియల్ బర్డన్తో అని అక్కడ తక్కువ కస్టమర్తో వాడు ఒక రాగం సుధాకర్ అక్కడ ఫేక్ డాక్టర్కి అక్కడ తీసుకొని ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆ రాగం సుధాకర్ అది అనెస్థియా టెక్నీషియన్గా ఉన్నారు. వాళ్ళు 20 years ఒక ఓమిని హాస్పిటల్లో అది టెక్నీషియన్గా పని చేశారు. తర్వాత ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో యాజ్ ఎ డాక్టర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రెగ్యులర్గా 40 to 50 పేషెంట్స్లో వాడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత సెకండ్ కేసులో మన మధురానగర్ పిఎస్ కేసులో ఈ మిరోదోటి భారతి, ఈ అమ్మాయి 44 వయస్సు, నేటివ్ ఆఫ్ తుప్రాన్, మేడక్ డిస్టిక్ నుంచి ఉన్నారు. ఈ ఆమె నర్స్ పారామెడిక్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 20 years ఈ శ్రీ సాయి హాస్పిటల్ తుప్రాన్లో యాజ్ ఎ నర్స్గా పని చేశారు. తర్వాత లాస్ట్ 4 years నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి మధురానగర్ పిఎస్ లిమిట్లో ఒకటి క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆమె కూడా రెగ్యులర్గా 10 to 15 పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత 15 to 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె దగ్గరికి కూడా ఇంజెక్షన్స్, సలైన్ బాటిల్స్ అండ్ అదర్ మెడిసిన్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఆమె స్పెషల్గా చిల్డ్రన్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత థర్డ్ కేసులో మన జూబ్లీహిల్స్ పిఎస్ లిమిట్లో ఒకటి అన్నేమ్డ్ క్లినిక్, అది క్లినిక్లో ఎలాంటి పేరు లేదు. అక్కడ అది కాటికా మహేష్ రావు, 43 వయస్సు, ఈ వెంకటగిరి జూబ్లీహిల్స్ నేటివ్ వాడు కూడా అక్కడ వితౌట్ ఎనీ లైసెన్స్, వితౌట్ ఎనీ సర్టిఫికేట్ అక్కడ ఈ క్లీనింగ్ నడిపిస్తున్నారు. ఈ కాటికా మహేష్ రావు ప్రీవియస్గా
హైదరాబాద్లో 2 ఇయర్స్ ఫుడ్ స్టాల్ రన్ చేశారు. ఆ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి ఓన్లీ BA డిగ్రీ ఉంది, అది కూడా ఓపెన్ యూనివర్సిటీ నుంచి. ఈ డిగ్రీ పైన తర్వాత ఎలాంటి జాబ్ లేదు. సో ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశారు అండ్ ఈ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇది క్లినిక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ 4th కేసులో హిల్నగర్ పిఎస్లో అక్యూజ్ బాలా నరసింహ 52 ఇయర్స్ ఓల్డ్, వారు ఒక మెడికల్ షాప్ అక్కడ రన్ చేస్తున్నారు. షేక్పేట్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. ఆ మెడికల్ షాప్లో పక్కాకి వాళ్ళు ఒక క్లినిక్ కూడా పెట్టారు. ఈ పర్సన్ డాటర్ పరమేశ్వరి MBBS డాక్టర్ ఉన్నారు, ఇప్పుడే ప్రెజెంట్గా PG కోర్స్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికేట్ అక్కడ పెట్టి ఈ ఆమె ఫాదర్ అక్కడ ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. ఈ రెగ్యులర్గా వాళ్ళు కూడా 40 to 50 పేషెంట్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత 100 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికేట్ పైన ఆమె ఫాదర్ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత బోరాబండ పిఎస్లో నెక్స్ట్ కేస్, అది అక్కడ కూడా అది అన్నేమ్డ్ క్లినిక్ ఉంది, అది గంగానగర్లో. అక్యూజ్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ వాలీ, వాళ్ళు 54 వయసు, నేటివ్ ఆఫ్ యూసుఫ్గూడ హైదరాబాద్. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంది. ఆ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ పైన ఇది కొన్ని డేస్ ల్యాబ్ టెక్నీషియన్గా పని చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఈ బోరాబండ ఏరియాలో అది క్లినిక్ పెట్టి రెగ్యులర్గా ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మన ఈ జూబ్లీ హిల్స్ పిఎస్ లిమిట్ టాస్క్ ఫోర్స్ టీమ్ టోటల్ 5 డాక్టర్స్ అండ్ ఒక మెడికల్ షాప్ ఓనర్కి అప్రిహెండ్ చేశారు. తర్వాత సికందరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ 6 డాక్టర్కి అప్రిహెండ్ చేశాము. దీంట్లో ఫస్ట్ డాక్టర్ నీలగిరి ప్రసాద్, ఈ చిలకలగూడ నుంచి ఉన్నారు, నేటివ్ ఆఫ్ మల్కాజ్గిరి ఏరియా. వాళ్ళ దగ్గరికి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొన్ని 10 ఇయర్స్ వాడు ఒక కంపౌండర్గా ఒక హాస్పిటల్లో పని చేశారు. తర్వాత ఒకటి MBBS ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి అన్ని సలైన్స్, సిరీన్స్, తర్వాత ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా దొరికింది. నీలగిరి ప్రసాద్ దగ్గరికి ఈ ఫేక్ MBBS సర్టిఫికేట్ వాళ్ళు ప్రిపేర్ చేసి అక్కడ పెడుతున్నారు అని ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత సెకండ్ కేస్ మన దోమల్గూడ పిఎస్లో రిజిస్టర్ అయింది, అది M శ్రీనివాస్. వాడు ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ డిగ్రీ ఉంది. తర్వాత 6 ఇయర్స్ వాడు యాజ్ అ కంపౌండర్గా జన్గాం అండ్ హనంకొండ డిస్టిక్లో హాస్పిటల్లో పని చేశారు. తర్వాత ఇక్కడ 26 ఇయర్స్ నుంచి ఒకటి శ్రీరామ్ క్లినిక్ ఈ లోవర్ ట్యాంక్ బండ్లో నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మేము డిఫరెంట్ మెడిసిన్స్, తర్వాత మెడికల్ ఎక్విప్మెంట్స్ మేము సీజ్ చేశాము. థర్డ్ కేస్ చిలకలగూడలో, అది పెద్దపాట్ల సదానంద్. వాడు 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నారు. అది 10th క్లాస్లో ఫెయిల్ అయిన తర్వాత వాడు ఇక్కడ హైదరాబాద్ సిటీలో వేరియస్గా హాస్పిటల్లో యాజ్ అ కంపౌండర్గా పని చేశారు. ఆ తర్వాత 2024 నుంచి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ వెస్లే చర్చ్ చిలకలగూడ దగ్గరికి ఒకటి శ్రీరామ్ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా ఈరోజు మేము అప్రిహెండ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ మన OECTPSలో రిజిస్టర్ చేశాము. దీంట్లో అక్యూజ్ చింతలూరి రమేష్, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ ఇన్ BA ఉంది. తర్వాత వాడు 7 ఇయర్స్ కొన్ని హాస్పిటల్లో కంపౌండర్గా పని చేశారు అండ్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ సరోజిని పాలీక్లినిక్ OECT దగ్గరికి స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి కూడా మేము వేరియస్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. తర్వాత నెక్స్ట్ కేస్ OECTPSలో మేము రిజిస్టర్ చేశాము S లింగయ్య, వాళ్ళ నేటివ్ ఆఫ్ గట్కేశ్వర్. వాడు కూడా BA డిగ్రీ ఉంది. వాడు కూడా లాస్ట్ కొన్ని 15 ఇయర్స్ నాగర్ కర్నూల్ డిస్టిక్లో యాజ్ అ కంపౌండర్గా పని చేశారు అండ్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఈ సూర్య క్లినిక్ మాణికేశ్వర్ నగర్లో స్టార్ట్ చేశారు. వాడు కూడా రెగ్యులర్గా 30 to 40 పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో ఒకటి రామ్ గోపాల్ పేట్ పిఎస్లో మేము ఒకటి కేసు బుక్ చేశాము. అది అక్యూజ్ అద్నాన్ సందాని. ఇది
లోకల్ ఆఫ్ చిల్కల్గూడ ఏరియా. వాళ్ళ ఫాదర్ ప్రీవియస్గా అక్కడ స్కిన్ క్లినిక్ రన్ చేశారు. ఈ ఫాదర్ సర్టిఫికేట్ పైన ఇది కొడుకు ఈ అద్నాన్ సందాని అక్కడ ఒకటి స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డర్మటాలజిస్ట్గా క్లినిక్ అక్కడ నడిపిస్తున్నారు. వాళ్ళు కొంచెం ఇంటికి కొన్ని పెట్రోలియం జెలీ వేరే స్కిన్ ప్రోడక్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డాక్యుమెంటేషన్ లేదు, ఎలాంటి సర్టిఫికేట్ లేదు. తర్వాత కూడా వాళ్ళు యాజ్ ఎ డాక్టర్ ప్లస్ అది కొన్ని జెలీ పెట్రోలియం జెలీ అన్ని ఇంటికి ప్రిపేర్ చేస్తారు. ఇది ఈ పెట్రోలియం జెలీ స్కిన్ కోసం వాళ్ళు పేషెంట్లో ఇస్తున్నారు. దీంట్లో మిక్చర్ ఆఫ్ కాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ అండ్ అదర్ హెవీ మెటల్స్ ఉన్నాయి. అదే కూడా చాలా డేంజర్స్ ఉంది. ఇది యూజ్ చేసిన తర్వాత స్కిన్ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. అది ట్రీట్మెంట్ కాదు, ఇంకా పెరుగుతుంది. అది సీరియస్గా ఇష్యూ ఉంది అది. సో వాళ్ళకి కూడా ఈరోజు అప్రెంట్ చేశాము. తర్వాత దోమల్గూడలో కూడా ఒకటి ఎం శ్రీనివాస్, వాడు కూడా ప్రీవియస్గా కంపౌండర్గా పని చేశారు. ఇప్పుడే ఇది శ్రీరామ్కి రన్ చేస్తున్నారు. సో టోటల్ సికింద్రాబాద్ ఏరియాలో మేము 6 డాక్టర్కి అప్రెంట్ చేశాము. సో ఈరోజు ఈ టోటల్ 12 మెంబర్స్ పైన కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి అరెస్ట్ చేస్తున్నాము.